వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుని వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మీరు థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసారు కదా, జర్నీలో నివి బర్త్డే చేస్తున్నాం అనమాట. సో బర్త్డే చేస్తున్నామంటే కొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి అవుట్డోర్ హాల్ బుక్ చేసాము. సో జర్నీలో ఎలా బుక్ చేసుకున్నాము ఏంటి అవన్నీ వీడియోలో చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీ జర్నీలో ఉంటూ పిల్లలకి ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే మేబీ యూజ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ హాల్లోకి వచ్చాను అనమాట. రేపు యాక్చువల్గా మేము సెలబ్రేట్ చేసేది, బట్ ముందు రోజు ఈవినింగ్ వచ్చి మనం డెకార్ అవి చేసుకోవచ్చు అనమాట, సామాన్లు అన్నీ సర్దుకుని. సో పార్టీకి సంబంధించినవన్నీ తెచ్చుకుని ఇప్పుడు డెకార్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీకైతే ముందుగా హాల్ అండ్ ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. సో ఇదేమో వచ్చేసి హాల్ ఎంట్రన్స్ అనమాట. ఇది బయట చల్లగా ఉంది కాబట్టి నేను బయట చూపించట్లేదు. సో ఇది హాల్ ఎంట్రన్స్. సో ఇలా వస్తే జాకెట్స్ అన్ని పెట్టుకోవడానికి షెల్ఫ్ అనమాట. వింటర్ కదా, సో అందరూ జాకెట్స్ తోనే వస్తారు. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రా స్పేస్ అదంతా ఉంది. అండ్ ఈ రూమ్స్ అన్ని మనకి యూజ్ లేదనమాట, ఇవన్నీ మనకి అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చినట్టు. సో ఇదన్నమాట మొత్తం ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. ఎంట్రన్స్ లో మన అవుట్ఫిట్ అన్ని చూసుకోవడానికి ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ జాకెట్స్ కి ఇంకా ఎక్స్ట్రా స్పేస్. అండ్ ఇంక ఇవి టాయిలెట్ అనమాట. ఇది టాయిలెట్ అండ్ ఇంకా అది టాయిలెట్, అది కూడా ఇక్కడ ఉంది కదా, ఇది కూడా టాయిలెట్ అనమాట. సో ఇలా స్ట్రైట్ గా వస్తే ముందు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే హాల్ అనమాట. బట్ దీనికన్నా ముందు ఇక్కడ లెఫ్ట్ లో మనకి కిచెన్ ఉంది. అండ్ ఇవి చూసారా, ఇవి వచ్చేసి ట్రాలీస్ అనమాట. మనకి ఫుడ్ అది సర్వ్ చేసుకోవడానికి డిషెస్ అన్ని, ఐ మీన్ కిచెన్ లోంచి అన్ని తీసుకెళ్తాం కదా, సో చేత్తో మోయకుండా ఇవన్నీ మనకి ట్రాలీ హెల్ప్ అవుతుంది అనమాట మనకి ఇవన్నీ డిషెస్ పట్టుకెళ్ళడానికి. అండ్ వచ్చిన తర్వాత ఇది కిచెన్ అనమాట లెఫ్ట్ కి. సో ఇక్కడ మనకు ఉన్నవి, సో ముందైతే కిచెన్ ఇలా ఓవర్ వ్యూ చూసేయండి. సో ఫుడ్ చాలా వరకు మేము ప్రిపేర్ చేసే తీసుకొచ్చేస్తాము. ఇక్కడ చాలా తక్కువ వరకే చేస్తున్నాం అనమాట. బట్ అది కూడా మీరు కుదిరితే నేను వ్లాగ్ చేస్తాను రేపు పొద్దున, ఇక్కడ కిచెన్ లో ఏం పని చేస్తున్నాం ఏంటనేది, ఏం చేస్తున్నామని. బట్ మోస్ట్లీ మేమైతే బయట కొన్ని ఆర్డర్ చేసాము అండ్ ఇంట్లో మేము కొన్ని ప్రిపేర్ చేస్తున్నాము. సో అలా అయితే ప్రిపేర్ చేసాము. ఇప్పుడు కిచెన్ లో ఏమున్నాయో మీకు చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి మనకి కూల్ స్ట్రంక్ అనమాట, ఫ్రిడ్జ్. ఇది ఆల్రెడీ ఆన్ చేశారు. సో ఫ్రిడ్జ్ రెడీగా ఉంది. అండ్ ఇది డిష్ వాషర్ అనమాట. సో ఇది కొంచెం ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్ లాగా ఉంటుంది, ఇలా పార్టీస్ కి అది ఈజీగా మొత్తం డిష్ వాషర్లు ఈజీగా పట్టేలాగా అనమాట. సో ఇది డిష్ వాషర్. అండ్ ఇంకా స్టవ్, ఓవెన్, ఇంకా ఇది క్లీనింగ్ కి. తర్వాత చూస్తే ఇవన్నీ కూడా మనకి కప్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చేసారు అనమాట. చూడండి ఇది మొత్తం. సో కాఫీ కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, స్నాక్ కానీ, డైనింగ్ కానీ అన్నీ ఉన్నాయి. ఇందులో చూసారు కదా డిజర్ట్ కి అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ టేబుల్ పైన సర్వింగ్ కి. సో ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి కాఫీ క్రీమ్ ఇవన్నీ పెట్టుకోవడానికి అనమాట, మిల్క్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ దెన్ ఇలా వస్తే చిన్న చిన్న కప్స్ జ్యూసెస్ కి, కాఫీ ఎస్ప్రెసో షాట్స్ కి అండ్ ఇంకా డ్రింక్స్ కి అన్నట్లకి అనమాట. మొత్తం అన్ని వీళ్ళు రెడీగానే ఇచ్చారు. ఇవి వచ్చేసి వైన్ గ్లాసెస్. ఇంకా మనకి కింద కూడా షెల్ఫ్స్ లో అన్ని ఇచ్చారనమాట సర్వింగ్ అవన్నీ. ఇవేమో వచ్చేసి వైన్ బాటిల్ ఓపెనర్స్, కేక్ స్లైస్ చేసినవి తీసుకోవడానికి హోల్డర్స్ అవన్నీ. ఇవేమో వచ్చేసి స్పూన్స్, డిజర్ట్స్ కి ఫోక్స్. ఇవేమో డైనింగ్ స్పూన్స్. ఇవి వచ్చేసి ఫోక్స్ అండ్ ఇంకా నైఫ్స్ అన్నమాట, బటర్ నైఫ్స్. ఇందులో ఏం లేనట్టున్నాయి. సో అండ్ ఇంకా వీటిలో సర్వింగ్ కూడా ఉన్నాయన్నమాట మనకి. ఇలా సర్వింగ్ కి డిషెస్ అన్ని ఇచ్చారు. ఇలా మొత్తం మనకి వాళ్ళే ఇచ్చేసారనమాట. స్టీల్ అండ్ గ్లాస్ ట్రేస్, మన ఫుడ్ సర్వింగ్ కి మొత్తం అన్ని ఉన్నాయి. కుకింగ్ కూడా మనం చేసుకోవచ్చు యాక్చువల్ గా ఇక్కడ, బట్ కుకింగ్ అయితే మనం చేయట్లేదు. సో సూప్స్ కి ఇంకా ఇవన్నీ వచ్చేసి ప్లేట్స్, సూప్స్ అవన్నీ అనమాట, పెద్ద డైనింగ్ ప్లేట్స్. మెనూ అనమాట కొంచెం మెయిన్ కోర్స్ కి. సో ఇలా అన్ని ఇచ్చేసారు అనమాట మనకి. ఇంకా ఇవేమో వచ్చేసి బ్రెడ్స్, ఫ్లాస్క్లు ఇవన్నీ ఉంటాయి కదా అవసరం ఉన్నవి. సో మొత్తం అంతా ఎక్విప్మెంట్ అంతా ఉంది కిచెన్ లో రెడీగా మనకి. సో చూసారు కదా కిచెన్ లో మనకి మెయిన్ వచ్చేసి ఇది అకామిడేషన్, ఐ మీన్ ఒక 80 పీపుల్ వరకు అకామిడేట్ చేస్తుంది అనమాట. సిట్టింగ్ ఓన్లీ 60, బట్ మొత్తం పీపుల్ అందరినీ 80 మెంబర్స్ అయితే అకామిడేట్ చేస్తుంది హాల్. సో మాకు వచ్చేసి 40-50 అనమాట, కిడ్స్ తో కలిపి, చిన్నపిల్లలతో కలిపి. సో మాకు ఇది సరిపోతుందని చెప్పి మేమైతే ఇది బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకా పార్టీ హాల్ చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్ కదా, ఇప్పుడు పార్టీ హాల్ చూపిస్తా మీకు. ఇదే అనమాట పార్టీ హాల్ మొత్తం.
అంతా మధ్యలో టేబుల్స్ చైర్స్ తీసి పక్కకు పెట్టారు. మనకు నచ్చినట్టు అన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట మొత్తం కూడా. సో ఈ స్పేస్ అయితే మేము మోర్ దాన్ ఇనఫ్ అని అనుకుంటున్నాం అనమాట. సో మాకైతే సరిపోతుంది ఇది పిల్లలతో. అండ్ ఇప్పుడు మేము ఇది డెకరేట్ చేసుకుని ఎలా చేస్తాం అన్నది చూడాలి అసలు రేపే అనమాట. సో ఈ రోజు అన్నీ చేయాలి, ఈరోజు నైట్కే. అండ్ దట్టు కూడా డెకరేషన్ మరీ హెవీగా ఏం చేయట్లేదు, ఎందుకంటే ఏదైనా సరే మేము ఇక్కడ మేమే చేసుకోవాలి కదా. సొంతంగానే ఎంత వచ్చో అంతే చేసుకుంటున్నాము. సో అది ఎలా చేస్తున్నాం ఏంటన్నది మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే వాళ్ళు స్పీకర్స్ కూడా ఇచ్చారనమాట. ఇదొక ఫెసిలిటీ బాగుంది, మనకి సాంగ్స్ పెట్టుకోవడానికి డిస్కోకి అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళే కేబుల్స్ కూడా ఇచ్చారు, ల్యాప్టాప్ అండ్ మన ఇంకా ఫోన్స్కి కనెక్ట్ అవ్వేవి సూటబుల్వి కేబుల్స్ కూడా రెడీగానే ఉన్నాయి. మాకైతే పర్ఫెక్ట్ అనిపించి బుక్ చేసుకున్నాం అనమాట. నివి బర్త్డే ఎలా జరుగుతుంది అన్నది రేపు చూడండి. చాలా వరకు స్టఫ్ అన్ని తెచ్చామన్నమాట. ఐ మీన్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి కదా రేపటికి పార్టీకి అవసరమైనవి, అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇవన్నీ డ్రింక్స్ అవన్నీ వాటర్ అదంతా కూడా. ఇంకా ఇవేమో వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్. సో ఇవన్నీ సర్దిలా పెట్టేసుకున్నాను. బార్బీ థీమ్ లో అనమాట బర్త్డే జరిగేది. సో అందుకే ఇలాగా క్యూట్ గా బాగున్న కవర్స్ అయితే తీసుకున్నాను. బాయ్స్కి ఏమో వచ్చేసి రెడ్ తీసుకున్నాను అనమాట, ఈ బౌతో బాగోదు కాబట్టి. సో ఇందులో చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు. ఐ మీన్ నివి ఏజ్ కన్నా కొంచెం పెద్ద చిన్న కూడా ఉన్నారనమాట. దానికి తగ్గట్టు సెట్ చేస్తాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తా. ఇది ఏమో వచ్చి ఇలా హెయిర్ బ్యాండ్ అనమాట బార్బీ థీమ్ లో. సో హెయిర్ బ్యాండ్, ఇంకా పాప్కార్న్ ప్యాకెట్, ఇంకా స్టఫ్ ఉంది, చాక్లెట్స్. ఇంకా సో మీకు వివరంగా చూపిస్తా చూడండి. ఇదేమో వచ్చి ఒక హెయిర్ బ్యాండ్, పాప్కార్న్ ప్యాకెట్, ఇంకా కొన్ని చాక్లెట్స్, ఒక 3 చాక్లెట్స్, ఒక కలర్ఫుల్ పెన్, ఇలా ఒక పెన్, చాక్లెట్స్. అండ్ ఇదేమో వచ్చేసి గ్లుక్ కేఫర్ అని చెప్పేసి లేడీ బగ్ అనమాట. వీళ్ళు ఇక్కడ లక్స్ డ్రింక్ అంటారనమాట. సో గుడ్ లక్ అనమాట ఇది ఒకటి. అండ్ ఇంకా ఈ చిన్న బో అనమాట బార్బీ థీమ్ కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇంకా రిటర్న్ గిఫ్ట్ అనమాట. సింపుల్గా చిన్నగా పెట్టాను. పెద్ద పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మార్కర్స్ అవి ఉంటాయి కదా, స్కెచెస్, సో అలాంటివి కొన్నా అనమాట. సో ఇవన్నీ ముందే సర్ది పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా. సో ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా ఇవి స్నాక్స్ అండ్ ఇంకా డ్రింక్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాము. ఇదో చాక్లెట్ మిల్క్ తీసుకున్నాం అనమాట, పిల్లలకి నచ్చుతుంది కదా వింటర్ సీజన్. సో వేడి చేసి ఇస్తామన్నమాట. సో ఇవన్నీ సర్దుకోవాలి. ఇంకా ఇక్కడ హార్ట్ బెలూన్ ముందు పెట్టండి, ఇక్కడ పైన 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 కొంచెం ఇక్కడ ఈ రెండాటికి ఈ 4 గంటలకి మధ్యలో ఇంకొంచెం లెఫ్ట్కి పెట్టు, జయగారి వైపు కొంచెం రైట్ సరిపోద్ది. అంతే. చూడు ఇక్కడ ఇట్లా మీరు చూస్తున్నట్టుగానే వ్లాగ్లో ఆల్రెడీ డెకార్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. అంటే నేను కంప్లీట్గా అవన్నీ బెలూన్ గార్లెండ్ ఇదంతా చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నేను వీడియో రికార్డ్ చేయలేదు, టైం చాలా తక్కువ ఉందన్నమాట. అప్పటికే మా ఫ్రెండ్స్ వచ్చారు హెల్ప్ చేయడానికి, చూస్తున్నారు కదా. సో నేను ఇంకా లాస్ట్లో తీసాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు. ఎందుకంటే ఇది మేమే చేసుకున్నాం కాబట్టి చాలా టైం టేకింగ్ అనమాట. నేను వ్లాగ్స్ చేస్తే ఇదంతా చేయాలంటే చాలా కష్టము. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మేము బార్బీ బాక్స్ ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే డెకార్లో అవన్నీ ఇంట్లోనే మేము 2 వీక్స్ నుంచి చేస్తున్నాం అనమాట. యూఎస్ నుంచి రాగానే కూడా మేము ఇదే స్టార్ట్ చేసాము. మాకు అసలు టైం కూడా లేదనమాట. జెట్ ల్యాగ్ అండ్ ఈ 2 వీక్స్ కూడా ఫుల్ కవర్ చేసుకుంటూ కోపప్ అవుతూ వర్క్తో పాటు ఈ డెకార్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. నాట్ ఓన్లీ డెకార్, ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది కదా ఇంత పార్టీ చేయాలంటే. అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడానికే సరిపోయిందనమాట. మాకు చాలా కష్టపడ్డాము అండ్ అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. పార్టీ కూడా చాలా బాగా జరిగింది. అవన్నీ డీటెయిల్స్ ఎలా జరిగింది ఏంటనేది మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. సో ఇప్పుడు చూడగానే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. డెకార్ కూడా మేము బార్బీ థీమ్ వెళ్ళాం కాబట్టి సో మొత్తం నివికి నచ్చినట్టే చేసామన్నమాట, తనకు కావాలన్నట్టు. బట్ చాలా మినిమల్గానే చేసాము, ఎక్కువ హెవీగా తీసుకోలేదు పని అన్నది. ఎందుకంటే ఇవన్నీ అరేంజ్మెంట్స్తో పాటు మనం హెవీ పెట్టుకున్నామంటే అసలు చాలా కష్టం అనమాట. సో మెయిన్ ఫోకస్ పిల్లలు ఎంగేజ్ అవ్వాలి అండ్ అందరూ ఫ్యామిలీస్ అందరూ ఫుడ్తో ఎంజాయ్ చేయాలి అన్నదే అనమాట మెయిన్. అండ్ చిన్నగా డెకార్ నివికి నచ్చినట్టు. సో చూసారు కదా డెకార్ అయితే ఇలా చేసుకున్నాం బ్యాక్గ్రౌండ్. అవన్నీ మీకు కావాలంటే నేను మళ్ళీ స్పెషల్గా ఇంకో వ్లాగ్ చేస్తాను. సో ఇవన్నీ మేము సొంతంగా చేసుకున్నదే అనమాట. మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ కానీ బెలూన్ గార్లెండ్ కానీ లేకపోతే బార్బీ
బాక్స్, నివి నేమ్, ఇవన్నీ ఏది కూడా మేము బయట నుంచి చేసింది కాదు, అంతా ఓనే అనమాట. నేను రాజు కలిపి చేసుకున్నదే. నేను ఇన్స్పోస్ అన్నీ కలెక్ట్ చేసుకుని నేను ప్లాన్ చేయడం, అండ్ ఇద్దరం నేను రాజు కలిపి అవన్నీ కూడా ఇంట్లో సొంతంగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఇలా అయితే డెకార్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఇలా అనుకున్నట్టేగానే వచ్చిందనమాట. సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. అంత ఈజీగా అయితే లేదు, అండ్ ఫ్రెండ్ వచ్చారు కాబట్టి మేము కలిపి చేసుకున్నాము, కొంచెం ఈజీ అయింది. ఇంకా నేను ఇవి ఫొటోస్ అయ్యి అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాలో అయితే నాకు చాలా క్వైరీస్ వచ్చినాయి అనమాట. మీరు ఇలాగ హాల్ ఎలా బుక్ చేసుకున్నారు, ఇక్కడెక్కడ దొరుకుతున్నాయి అని చెప్పేసి. మేము ఉండేది స్టుట్గార్ట్ రీజియన్లో, మేము ఒక సిటీలో ఉంటాము. సో మనకి స్టడ్కి ఫోన్ చేసి డైరెక్ట్గా అడగచ్చు, మేము ఇలాగ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాము సెలబ్రేషన్కి, సో దానికి తగ్గట్టు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మనం డైరెక్ట్ స్టడ్ వాళ్ళని అడగచ్చు అనమాట. సో అలా అడిగితేనే మాకు ఈ ఆప్షన్ వచ్చింది. చెప్పినట్టుగానే అకామిడేషన్ అదంతా కూడా చెప్పాను కదా ఎంతమందికి అన్నది. సో మన ఎస్టిమేషన్ ముందే చెప్తే వాళ్ళు స్టడ్ వాళ్ళు ఇన్ కేస్ మనకి సిటీలో ఉంటే వాళ్ళు తప్పకుండా ఇస్తారు. మాకున్న కండిషన్ ఏంటంటే మెయిన్, మా సిటీలో ఇది మేము రెంట్కి తీసుకోవాలంటే మేము ఈ సిటీ నుంచే అయి ఉండాలన్నమాట. మా అడ్రస్ అదంతా కూడా మేము ఈ సిటీలో ఉన్నట్టే ఉండాలన్నమాట. సో ఇది కంప్లీట్గా అయితే స్టడ్ వాళ్ళది, బట్ చాలా బాగుందన్నమాట. చాలా వర్త్ ఇట్ అని చెప్పచ్చు మేము పే చేసిన దానికి కూడా. సో ఇప్పుడు కమింగ్ టు ఆఫ్టర్ వర్క్ అనమాట. ఇప్పుడు డెకోర్ అదంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అన్ని థింగ్స్ డ్రింక్స్ అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం అనమాట, పార్టీకి కావాల్సినవి చాలా వరకు. అండ్ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ చాలా లేట్ అయింది. మేము ఇంటికి వచ్చేసరికి 12 అలా అయిపోయింది అనమాట. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నివిన్ పిక్ చేసుకుని వచ్చేసరికి. సో వచ్చాక మళ్ళీ నివిన్ పడుకోబెట్టాలి కదా, పార్టీ ఉంది పొద్దున. సో తనని పడుకోబెట్టి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఫుడ్కి అరేంజ్మెంట్స్ అనమాట. మిడ్ నైట్ అయ్యిందప్పుడు ఇంకా మేము ఇవి ఫ్రూట్ స్టిక్స్, వెజ్ స్టిక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చేసుకుని పెట్టేసుకుంటున్నాము. సో దట్ కొంచెం మార్నింగ్ టైం అన్నది మాకు ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదని చెప్పేసి. ఎందుకంటే ఫుడ్ కూడా మేము చాలా వరకు మోస్ట్లీ చెప్పాలంటే కేక్, పిజ్జా ఒకటే ఆర్డర్ ఇచ్చాము బయట, రిమైనింగ్ అన్నీ ఇంట్లో చేసినవే అనమాట. కొన్ని ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం ఇండియన్ ఫుడ్, బట్ ఇంతమందికి చాలా ఎక్కువ అవుతుందన్నమాట బడ్జెట్ కూడా. సో అందులోని ఓన్లీ ఇండియన్సే కాదు, బయట ఫ్రెండ్స్ కూడా వస్తున్నారనమాట, మిక్స్డ్ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా. సో అవన్నీ మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. సో దానికోసం అయితే ఫుడ్ అయితే మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. బట్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం, ఆబ్వియస్గా చాలా టైం తీసుకుంటుంది. సో అందుకనే అనమాట మాకు టైం కుదిరేలాగా మేము కొంచెం షెడ్యూల్ చేసుకుని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సపోజ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ మేము ఇప్పుడు చేసేసుకుంటే నైట్ మార్నింగ్కి ఆబ్వియస్గా ఫ్రెష్గానే ఉంటాయి, అండ్ మార్నింగ్ టైం కన్స్యూమ్ అవ్వదు. మార్నింగ్ చేసే పనులు ఫ్రెష్గా ఏమైతే చేయాల్సి ఉందో అవన్నీ మార్నింగ్ చేస్తున్నా అనమాట. అండ్ కర్రీస్కి వచ్చేసి ఇండియన్ కర్రీస్ చేస్తాం కదా, పాలక్ పన్నీర్ అండ్ ఇంకా బటర్ చికెన్ అనుకున్నాము. దానికి మనం బేస్ ఉంటుంది కదా, ప్యూరేస్, అవన్నీ ప్రిపేర్ చేసుకుని ముందు రోజే పెట్టేసుకున్నాం అనమాట. సో దట్ మార్నింగ్ అంత హెక్టిక్ అవ్వద్దు అని చెప్పేసి మనం ప్యూరీస్ అన్ని రెడీగా ఉంటే తొందరగానే కుక్ చేసేయచ్చు కదా, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ చేయాలి. సో అలా ప్రిపేర్ అయి ఉన్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్నింగ్ అయిందనమాట. పొద్దున్నే లేచి మళ్ళీ కిచెన్లోనే స్టార్ట్ అయింది పని పొద్దున్నే. సో 24th అనమాట నివి బర్త్డే చేసింది, January 24th. సో పూరీస్ కూడా పెడుతున్నాము, పూరీస్ కూడా చేస్తున్నాం అనమాట. సో అవి రెడీగా పెట్టుకుని ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి ఫ్రూలింగ్స్ రోల్ అని అంటారు కదా, అంటే మనకి స్ప్రింగ్ రోల్స్, సమోసా ఒకటి తెచ్చాము, అది ఇలానే ఇంకా మనకి స్నాక్ ఐటమ్ ఉంటుంది కదా, అవన్నీ ఇంకో ఓవెన్లో చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేయాలన్న టైం పడుతుంది, అండ్ ఆయిల్ ఫుడ్ కూడా మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం తప్పకుండా చేయాల్సింది ఇప్పుడు పూరీస్ ఆయిల్ ఫ్రై చేయాలి, అండ్ దెన్ సమోసాలు ఆయిల్ ఫ్రై చేయాలి. బేకింగ్ చేస్తే సమోసా అంత మంచిగా ఉండదు అనమాట, బేక్ కూడా చేయొచ్చు, బట్ టేస్ట్ వైజ్ వచ్చేసరికి ఆయిల్ ఫ్రై అన్నది ది బెస్ట్ అనమాట. సో అందుకే ఆయిల్ ఫ్రై చూస్ చేసుకున్నాం సమోసాకి. బట్ రిమైనింగ్ ఈ స్ప్రింగ్ రోల్స్, ఇలా స్నాక్ ఉంటాయి కదా నగెట్స్, ఇవిని చాలా వరకు ఏవైతే మనం బేకింగ్ చేస్తామో అవన్నీ కూడా మేము బేకింగ్కి పెట్టేసాము. సో సైమల్టేనియస్గా ఫుడ్ అనేది ప్రిప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను స్టవ్ మీద చేసేవి స్టవ్ మీద, అండ్ బేకింగ్ ఏమో వచ్చేసి రాస్ టేక్ ఓవర్ చేసుకున్నాడు. సో ఇద్దరం కిచెన్లో అలా పని చేస్తే ఫుడ్ అనేది కొంచెం మంచిగా అవుతుంది అనమాట తొందరగా. అండ్ కర్రీస్ వచ్చేసి నేను ఇంకా షూట్ చేయలేదు, ఆబ్వియస్గా ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తే అవన్నీ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో కర్రీస్ కూడా ప్రిపేర్ చేసేసాను, ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను ప్యూరేస్ బేస్ ఏదైతే కావాలో అదంతా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇవేమో వచ్చేసి పొటాటో వెజ్జెస్, ఇంకా పామిస్ అస్మాను కామన్ అయిపోతున్నాయి అని చెప్పేసి. సో ఇలాగా కొంచెం గెవర్సే వెజ్జెస్ ఉంటాయి కదా మనకి, కాఫ్లాండ్లో ఎక్కడైనా ఉంటాయి మనకి ఇవి. సో ఆ వెజ్జెస్ చూస్ చేసుకున్నాము. అండ్ స్ప్రింగ్ రోల్స్ అయితే ది హిట్ అని చెప్పొచ్చు, అసలు ఒక్కటి కూడా మిగలలే అనమాట. మంచిగా అందరూ ఎంజాయ్ చేశారు స్ప్రింగ్ రోల్స్, అండ్ సమోసాలు కూడా అందరూ
ఎంజాయ్ చేశారనమాట. ఇవి వచ్చేసి నేను సమోసా హల్దీరామ్స్ తీసుకున్నాను. లాస్ట్ టైం ఇందులోనే మినీ సమోసా తెస్తే చాలా టేస్టీగా అనిపించినాయి. సో అందుకే మళ్ళీ హల్దీరామ్స్వే. ఇది కొంచెం మీడియం సైజ్ ఉంది, చాలా బాగుందన్నమాట సమోసా కూడా. అండ్ ఇంక ఇవి వచ్చేసి చికెన్ స్నిట్జల్స్ కూడా పెట్టాం కొన్ని. ఇవి ఆల్డీలో ఉంటాయి అన్నమాట. ఈ స్నిట్జల్స్ ఏంటంటే చికెన్ నగెట్స్ ఆల్రెడీ చేస్తున్నాం పిల్లలకి. ఇవేంటంటే అడల్ట్స్ కూడా పెద్దవాళ్ళు కూడా తింటారు కదా. ఇప్పుడు మన ఇండియన్స్ ఏంటంటే బటర్ చికెన్ ఇవి కారం తింటారు, కొంచెం మంది అస్సలు టాలరేట్ చేయలేరు కదా ఇప్పుడు బయట వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఈ చికెన్ స్నిట్జల్స్ తినొచ్చు అని చెప్పేసి ఇవి కూడా తీసుకొచ్చామని. సో ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చాలా ఎర్లీగా లేచి స్టార్ట్ చేసాము. నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. బట్ ఇలా చేయకపోతే అసలు అవ్వదన్నమాట పని. అందులోని మేమిద్దరమే కదా, సపోర్ట్ కూడా ఎవరు ఉండరు మెయిన్. సో నీవిని చూసుకుంటూ చేయాలి. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంత బ్రెడ్ కావాలా మీ ఫ్రైడేకి? వెళ్దామా అయితే ఇంకా కాఫ్లాండ్కి వెళ్దామా డోనట్స్కి? అవునా, కొంచెం మంది వస్తారా? సరే చూద్దాం లేదా. ఇది ఇంకా మేము బ్రెడ్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. మళ్ళీ మనకైతే రైస్ ఇదంతా ఉంటుంది, బట్ వాళ్ళకి మళ్ళీ పిజ్జాతో పాటు బ్రెడ్ కూడా పెడదామని చెప్పి బకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. అదేంటంటే ముందుగా ఆర్డర్ చేస్తే మనకు అన్నీ రెడీగా పెడతారు బేకరీలో కూడా. సో అది నేను నీవి వెళ్ళి పికప్ చేసుకున్నాము. అండ్ కాఫ్లాండ్కి వచ్చి డోనట్స్ అలాంటివి ఇంకా ఉంటే అలాంటివి పిక్ చేసుకుని ఇంకా మళ్ళీ హాల్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఇంకా నివికి రియాక్షన్ అనమాట, నివికి సర్ప్రైజ్. ఇంకా తన డెకార్ ఇప్పుడే చూసుకుంటుంది కదా, చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. తనకి చాలా నచ్చింది. అన్ని బాగానే ఉన్నాయి బెలూన్స్, కొన్ని పడ్డాయి కింద. సో అవి మళ్ళీ అంటించాడు. నివి నెమ్మదిగా, ఓకే? అన్ని ముట్టుకోకూడదు, ఓకే? మళ్ళీ నివికి అయితే చెప్పాలన్నమాట, అన్ని పీకద్దు ఫ్రెండ్స్ వచ్చేసరికి మంచిగా ఉండాలని చెప్పి. సో తనైతే చూసి హ్యాపీ ఫీల్ అయింది. ఇలా అయితే మా ప్రిపరేషన్స్ అన్నీ జరిగినాయి అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. నివి ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తారు కదా, బర్త్డే అంతా ఎలా జరిగింది, మా అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే అండ్ మా బ్లాగ్స్ నచ్చుతుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.